డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. కర్మని ఎవడు తప్పించలేడు. 99.99% సేఫ్ సెక్యూర్ అవ్వచ్చు. ఒక నలుగురున్న ఒక ఫ్యామిలీ ఫార్చ్యూనర్ కార్ లో 150లో వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్ 150లో వెళ్తున్న కార్ పంచర్ అయింది. ఏమైతుంది? బ్లాస్ట్, పల్టీలు కొడుతుంది. ఎవడైనా బ్రతికే ఛాన్స్ ఉందా? కానీ ఆ నలుగురు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పంచభూతాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ప్రకృతి ఆశీర్వాదం ఉంది. ఏమైందో తెలుసా? పంచర్ అయింది, కానీ ఎవరికి ఏమీ జరగలే. ఆ పక్కనే పంచర్ షాప్ ఉంది. దట్ ఈస్ అహం. మీరు పుట్టినప్పటి నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు మీరు బాధపడుతున్న ప్రతి అంశము మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. రిపీటెడ్గా మన అనుకున్న వాళ్ళు మీరు లాస్ అయ్యి ఉంటారు. ఆ లాస్ మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. తెలియకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఏదో ఒక రోజు ఆశ్చర్యాలై కూర్చుంటారు. ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొంగిపోతాయి. మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నా కూడా ఇంకా గివ్అప్ ఇచ్చేస్తా ఉన్నారు. అనుకున్న టైంకి రిజల్ట్ రాలేదు అంటే దాని అర్థం మేనిఫెస్టేషన్ రైట్ వేలో వర్కౌట్ అవ్వట్లేదని కాదు, మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావట్లేదని అర్థం కాదు. మీరు మారాల్సింది చాలా ఉంది. పనిచేసే విధానం మార్చాలి, చూసే చూపు మార్చాలి, నడిచే నడవడిక మార్చాలి అని అర్థం. ఈజీగా గివ్అప్ ఇచ్చేస్తా ఉన్నారు. ఉన్నది ఒక్కటే జిందగీ. లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్ అండ్ లిమిటెడ్ ఆఫర్. నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ రోజు ఈ క్షణం మనం చేతిలో ఉంది. అండ్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఏంటి అంటే మేనిఫెస్టేషన్ మన జీవితంలోకి వచ్చింది. విశ్వ జ్ఞానం, విశ్వదర్శన శాస్త్రం మన జీవితంలోకి వచ్చింది. అంతకు మించిన బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ లేదు. అట్ ఎనీ కాస్ట్ గివ్అప్ ఇవ్వద్దు. నెవర్ గివ్ అప్, నెవర్ అండ్ ఎవర్ గివ్ అప్. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ని వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం సంశనేశ్వరాయ నమః. ఓం ద్రామ్ దత్తాత్రేయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్, యూ పీపుల్ ఆర్ రియల్లీ 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 బ్లెస్డ్. మీరందరూ చాలా అదృష్టవంతులు. అట్ ద సేమ్ టైం భగవంతుడి యొక్క ఆశీర్వాదం, పంచభూతాల యొక్క ఆశీర్వాదం, ప్రకృతి యొక్క ఆశీర్వాదం, ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం ఆల్రెడీ కలిగి ఉన్నారు అని అర్థమే యు ఆర్ బ్లెస్డ్ అని. ఎందుకు బ్లెస్డ్ 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 మీరందరూ బ్లెస్డ్ అని చెప్తున్నాను అంటే, అనంత విశ్వజ్ఞానం ఏదైతే ఉందో, ద కాన్సెప్ట్ ఆఫ్ యూనివర్స్, ద మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యూనివర్స్, ద లాస్ ఆఫ్ యూనివర్స్, విశ్వజ్ఞానము మన నిజ జీవితంలోకి రావడమే బిగ్గెస్ట్ ఆశీర్వాదం. ట్రై టు అండర్స్టాండ్. మీకు ఇంకా డౌట్ ఉంటే మీ వీధిలో మీరు ఏదో ఒక స్ట్రీట్లో ఉంటారు, ఏదో ఒక కాలనీలో ఉంటారు, ఒక 100 houses ఉంటాయి. వెళ్ళి డోర్కి నాక్ చేసి అడగండి, యూనివర్సల్ సబ్జెక్ట్ తెలుసా, విశ్వజ్ఞానం తెలుసా, విశ్వదర్శన శాస్త్రం తెలుసా, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, ఇవన్నీ తెలుసా అని అడగండి. పేల్ ఫేసెస్ కొని చూస్తారు 80-90% ఆఫ్ పీపుల్. బట్ యూ నో, 100లో ఒక్కరు కాదు, మీరు 100కి ఒక్కరు అని అర్థం. సబ్జెక్ట్ మీ జీవితంలోకి రావడమే బిగ్గెస్ట్ ఫెచ్చింగ్ పాయింట్, బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ చేస్తుంది ఏంటి అంటే, నేను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశాక, యాజ్ పర్ మై స్టడీ, యాజ్ పర్ మై రీసెర్చ్, సబ్జెక్ట్ని 100 మంది ఫాలో అవుతూ ఉంటే 85-92% ఆఫ్ పీపుల్ గివప్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు అనుకున్న టైంకి రిజల్ట్ రావట్లేదు అని చెప్పి, లేదా ఈ మేనిఫెస్టేషన్ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి 85-92% ఆఫ్ పీపుల్ గివప్ ఇచ్చేస్తూ ఉన్నారు. అసలు మేనిఫెస్టేషన్ ఫాలో అవ్వాలి అంటేనే, యూనివర్సల్ బ్లెస్సింగ్స్ పొందాలి అంటేనే, కెరియర్ పరంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే గనక గివప్ యాటిట్యూడ్ ఉండకూడదు. నెవర్ గివ్ అప్ మైండ్ సెట్ ఉండాలి, నెవర్ గివ్ అప్ మెంటాలిటీ ఉండాలి, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి. ఈజీగా విడిచిపెట్టేస్తా ఉన్నారా, ఏముందిలే చూద్దాంలే అని చెప్పి. చూడ్డానికి ఏమీ లేదు, ఉన్నది ఒకటే లైఫ్ బాస్. ఈరోజు ఈ క్షణం నీ చేతిలో ఉంది. నువ్వేంటి అప్కమింగ్ 5 to 10 yearsకి, హూ యు ఆర్, వేర్ యు ఆర్, వాట్ యు ఆర్, ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వగలిగితే యు ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ అని అర్థం, యు ఆర్ సక్సెస్ఫుల్ అని అర్థం. అప్కమింగ్ 5 yearsకి నేనేంటి, హూ యు ఆర్, వాటికి మీరు డిఫైన్ చేసుకోండి. అసలు నువ్వెవరు, మీరెవరు, రాబోతున్న 5 yearsలో హూ యు ఆర్, వేర్ యు ఆర్, ఎక్కడుందాం అనుకుంటున్నారు, ఫిజికల్లీ, మెంటల్లీ, ఫినాన్షియల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ, 5 మార్గాలలో ఎక్కడుందాం అనుకుంటున్నారు, వేర్ యు ఆర్.
అండ్ వాట్ యు ఆర్, అసలు మీరేంటి, వాట్స్ యువర్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, మీరేంటి, మీ కొరకు మీరేంటి, మీ కుటుంబ సభ్యుల కొరకు మీరేంటి, సొసైటీ కొరకు మీరేంటి, లోక కళ్యాణం, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు మీరేంటి. అబ్బాయి ఇలాంటి ఆలోచనలు మనకి లేవు ఈ రోజుల్లో. మధ్యాహ్నం ఫుడ్ ఏం తినాలి, మధ్యాహ్నం అయిపోయింది నైట్కి ఏం తినాలి, చిల్ అవ్వడానికి ఎక్కడికి వెళ్ళాలి, అంతేగాని రాబోతున్న 5 years మీద విజన్ లేదు మనకి, విజనరీ మైండ్ సెట్ లేదు, ముందు చూపు లేదు, ముందు ఆలోచన లేదు. దిశ మారితే దశ మారుతుందని అంబేద్కర్ గారు చెప్పారు. బట్ మనం ఏ దిశలో వెళ్తున్నాం, అసలు మన దశ ఏంటి, దిశ ఏంటి ఆలోచిస్తూ ఉన్నామా, ఈజీగా గివ్అప్ ఇచ్చేస్తూ ఉన్నామా? కాస్త కంప్లీట్ సీరియస్నెస్ అక్కర్లేదు, కానీ ఎంతో కాస్త సీరియస్గా ఆలోచించాలి కదా లైఫ్ కొరకు. మీ కొరకు మీరు ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? ఫిజికల్లీ ముందుకు వెళ్ళాలి, ఫినాన్షియల్లీ ముందుకు వెళ్ళాలి, స్పిరిచువల్లీ ముందుకు వెళ్ళాలి, మెంటల్లీ ముందుకు వెళ్ళాలి, ఎమోషనల్లీ ముందుకు వెళ్ళాలి. ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇంకా సబ్జెక్ట్ జీవితంలోకి వచ్చాక కూడా నెగిటివ్ ఆలోచనలా, నెగిటివ్ థాట్సా, నెగిటివ్ సెల్ఫ్ టాకా, అసలు బిలీఫ్ లేకపోవడం, అసలు అవుతుందా అవ్వదని ఇలాంటి డౌట్స్ ఇంకా ఎందుకు? ఈజీగా ఎందుకు విడిచిపెట్టేస్తున్నారు, ఎందుకు గివప్ చేసేస్తున్నారు, ఎందుకు? మీ కొరకు భగవంతుడికి, విశ్వానికి చాలా పెద్ద ప్లాన్ ఉంది. వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం కొరకు మీ చేత ఎన్నో కార్యక్రమాలు చేయించడం కొరకు విశ్వం ఏ రిక్కోరి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుందని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. అందరికీ ఎందుకు సబ్జెక్ట్ రాలేదు జీవితంలోకి? మేనిఫెస్టేషన్ అన్న పదం తెలియకుండా చనిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మీకు తెలుసా? అబుండెన్స్ అన్న పదం చోటున పడకుండా ప్రాణాలు విడిచిపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఈ పదాలు వినరు, తెలియదు. మేనిఫెస్టేషన్ అన్న వర్డ్ చాలా మందికి తెలియదు. లా ఆఫ్ అట్రాక్షన్ అన్నది ఒకటి ఉందని తెలియదు, లా ఆఫ్ వైబ్రేషన్ ఒకటి ఉందని తెలియదు, లా ఆఫ్ విజువలైజేషన్ అని ఒక లా ఉందని తెలియదు, లా ఆఫ్ డివైన్ వన్నెస్ అని ఒక లా ఉందని తెలియదు, లా ఆఫ్ పెర్పిచువల్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఒక లా ఉందని తెలియదు, లా ఆఫ్ కాంపన్సేషన్ అని ఒక లా ఉందని తెలియదు, లా ఆఫ్ పొలారిటీ అని ఒక యూనివర్సల్ లా ఉందని ఎవరికి తెలియదు. తెలియకుండానే ప్రాణాలను విడిచిపెట్టేస్తూ ఉన్నారు చాలామంది. అట్లీస్ట్ అవి మీ చోట్లో పడున్నాయి, దాని కొరకు ఆలోచిస్తున్నారు, ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారు. విచ్ మీన్స్ యూ పీపుల్ ఆర్ లక్కీ, యూ పీపుల్ ఆర్ బ్లెస్డ్, యూ పీపుల్ ఆర్ సెలెక్టెడ్ వన్, you people are chosen one by the God, by the universe, by the supreme, by the highest cosmic energy. Give up ఇవ్వద్దు, try to understand. Never give up attitude ఉండాలి, never give up mindset ఉండాలి, never give up mentality ఉండాలి. Once a king is always a king. నడిస్తే అట్ట నడవాలి. గివ్ అప్ ఎందుకు ఇవ్వాలి బాస్? ఎందుకు హోప్ లేదు మీకు? ఎందుకు లైఫ్ మీద ఒక స్కోప్ లేదు, హోప్ లేదు? ఆశ ఎప్పుడు విడిచిపెట్టద్దు. హోప్ ఈస్ ద మదర్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ అవ్వాలి అనుకుంటే హోప్ అనేది మదర్ లాంటిది. హోప్ ఈస్ ద మదర్ ఆఫ్ సక్సెస్. ఆశను ఎందుకు విడిచిపెట్టేస్తూ ఉన్నారు? మీతో ఎవరున్నారో లేదో నాకు తెలియదు. ట్రై టు అండర్స్టాండ్. సబ్జెక్ట్ మీ జీవితంలోకి వచ్చిందా? గాడ్స్ ఎనర్జీ మీ మీద ఉంది, భగవంతుడు చల్లని చూపు మీ మీద ఉంది, యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీ మీద ఉన్నాయి, ప్రకృతి ఆశీర్వాదాలు మీ మీద ఉన్నాయి, పంచభూతాల అనుగ్రహం మీ మీద ఉంది. మీ కొరకు ఎవరున్నారో లేదో నాకు తెలీదు. శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. ఇట్స్ మై ప్రామిస్, ఇట్స్ మై వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. ఎన్నో సాధనాస్, ఎంతో సత్సంగం, ఎంతో సేవ, ఎన్నో సాక్రిఫైసెస్, అనంత బ్రహ్మాండంతో, పంచభూతాలతో, ప్రకృతితో, దైవశక్తితో, విశ్వశక్తితో మమేకమవుతూ అడుగులు వేస్తున్న సమయంలో విశ్వము కొన్ని సంకేతాల రూపంలో మాకు ఆశీర్వదిస్తుంది. ఆ సంకేతాలను అనుసరించి బయటకు తీస్తున్న నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానం. నాలెడ్జ్ ఈజ్ ఎటర్నల్. నాలెడ్జ్ ఈజ్ ఎటర్నల్. నాలెడ్జ్కి ఎండ్ పాయింట్ లేదు, జ్ఞానానికి ఎండ్ పాయింట్ లేదు, యూనివర్సల్ సబ్జెక్ట్కి ఎండ్ పాయింట్ లేదు. స్టార్టింగ్ పాయింట్ ఉండొచ్చు, వీ కెన్ డిఫైన్, బట్ ఎండింగ్ పాయింట్ లేదు. ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికీ, పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోండి, పెద్ద పెద్ద కలలు కనండి, పెద్ద పెద్ద ఆలోచనలు ఆలోచించడానికి మైండ్ యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నించండి. అంటే కర్మయోగులుగా మీరు యాక్షన్, మీ పని మీరు చేయండి. లిటరల్లీ దైవశక్తి మీ పక్కన కూర్చొని మీ మీద చెయ్యేసి మీకు ఆశీర్వదించడమే కాకుండా తోవ అలా చూపిస్తుంది, డోర్స్ అలా ఓపెన్ అయిపోతాయి, అన్బ్లాక్ అయిపోతాయి అన్నీ. అది ఆల్రెడీ మేము ఎక్స్పీరియన్స్ అవ్వడమే కాకుండా హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళు అహం బ్రహ్మాస్మి సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. ముఖ్యంగా కొత్త వాళ్ళకి మాట చెప్తా ఉన్నా, ఫోకస్ ఆన్ మేనిఫెస్టేషన్, మేనిఫెస్టేషన్, మేనిఫెస్టేషన్. ఇన్ డెప్త్ తెలుసుకోండి అసలు ఏందిరా మేనిఫెస్టేషన్ అని. వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ, వాట్ ఈజ్ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్, వాట్ ఈజ్ క్వాంటమ్ ఫిజిక్స్, వాట్ ఈజ్ మెటాఫిజిక్స్, అసలు లాస్ ఆఫ్ యూనివర్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ ఏంటి, లాస్ ఆఫ్ లైఫ్ ఏంటి, అసలు గ్రాటిట్యూడ్ అంటే ఏంటి, గ్రాటిట్యూడ్కి బేస్ ఏది, గ్రాటిట్యూడ్కి టాప్ నాచ్ పొజిషన్ ఏంది, లెవెల్ ఆఫ్ హోప్ ఏంది, లెవెల్ ఆఫ్ ప్రోగ్రెస్ ఏంటి మీ లైఫ్లో, ఫినాన్షియల్లీ అబండెన్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఎలా, ఇన్ డెప్త్ వీటి గురించి తెలుసుకోండి. 25,000, 50,000, 1,00,000, 2 లక్షలు డబ్బులు వెనకతలు పరిగెట్టద్దు. మన తాతలు పరిగెట్టారు, మన తండ్రులు పరిగెడుతున్నాం, మనం ఇంకా పరిగెడుతూనే ఉంటాం. ఆ వేట ఆపాలి. కూటి కోసం వేట, గుట్ట కోసం వేట,
నీడ కోసం వేట, ఎన్నాళ్ళు వేట? డోంట్ చేస్ గైస్, అట్రాక్ట్, మేనిఫెస్ట్ ఇట్. తెలుసుకోండి, ఇది ప్రూవెన్ కాన్సెప్ట్, ఇది సైన్స్, ఇది వాస్తవం, ట్రూత్, ఇట్ ఈస్ ఎటర్నల్. లైక్ సనాతన్ ధర్మం, ఇట్స్ ఎటర్నల్, ఇట్స్ కాన్స్టెంట్. ట్రై టు అండర్స్టాండ్. వీఆర్ బ్లెస్డ్. సబ్జెక్ట్ మీ జీవితంలోకి వచ్చింది, యూ పీపుల్ ఆర్ బ్లెస్డ్. ఇన్ డెప్త్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మీ అందరి కొరకు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు మాస్టరీ క్లాస్, మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ అని అగైన్ మీ ముందుకి యూనివర్స్ తీసుకొని వస్తుంది, భగవంతుడు తీసుకొని వస్తున్నాడు. విశ్వం ఆజ్ఞాపించిందని చెప్పొచ్చు. ఎప్పుడో 2024లో కంటిన్యూ చేశాం మాస్టరీ క్లాసెస్. అగైన్ చాలా ఎంక్వైరీస్ వచ్చున్నాయి మాస్టరీ క్లాస్ కొరకు. అందరినీ దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ 20వ తారీఖు నుండి కంటిన్యూస్గా 11 రోజులు మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ అని మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. ఇప్పటి వరకు తెలుగులో ఎవరూ డిస్కస్ చేయనివి, నేను బయటకు రివ్యూల్ చేయని చాలా అంశాలు క్లాస్లో చెప్పబోతా ఉన్నా. 11 రోజులు 11 రోజులు మీరు నేను జర్నీ చేయబోతున్నాం. దాదాపు 24 గంటల యొక్క ప్రోగ్రామ్ అది. 11 రోజులు, రోజుకి 2 గంటలు తీసుకున్నా 22, 24 అవర్స్, 25 అవర్స్ యూనివర్సల్ నాలెడ్జ్ రికార్డింగ్స్ కూడా మీకు ఇవ్వబోతా ఉన్నాం ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద క్లాస్. అటెండ్ అయిన వాళ్ళకి ఈ అనౌన్స్మెంట్ జనవరిలో బయటకు వచ్చింది. ఐ డోంట్ నో మరి ఎంతవరకు మీ వరకు రీచ్ అయిందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత 2024లో చేస్తున్నాము. చాలా గ్యాప్ తర్వాత 4, 5, 6 మంత్స్ గ్యాప్ తర్వాత, హాఫ్ ఆఫ్ ద ఇయర్ గ్యాప్ తర్వాత అగైన్ మాస్టరీ క్లాస్ మీ ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసి నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఏప్రిల్ 20th కంటే ముందు ఈ వీడియో మీ ముందుకు వచ్చేదంటే యు ఆర్ లక్కీ అని స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. అండ్ ఇమ్మీడియట్గా కామెంట్స్లో 888 అని టైప్ చేయండి. 888 అని టైప్ చేయండి. ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని టైప్ చేయండి. మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని టైప్ చేయండి. మనీ కమ్స్ టు మీ అని టైప్ చేయండి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు స్టార్ట్ అవుతాయి. అండ్ మన అనుకున్న వాళ్ళు అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలన్న ఆలోచన ఎప్పుడూ ఉండాలి. అట్లాంటి వాళ్ళకి యూనివర్సల్ బ్లెస్సింగ్స్ ఇంకా డబుల్ ట్రిపుల్ అవుతాయి. సో వీలైనంత మందికి వీడియో షేర్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్ పెట్టండి, గ్రూప్స్లో షేర్ చేయండి. మంచిని పంచాలి అన్న ఒక విప్లవం కంకణం కట్టుకొని ఒక రెవల్యూషన్ క్రియేట్ చేద్దాం. ప్రతి తెలుగుడి ఇంట్లోకి వెళ్ళాలి మేనిఫెస్టేషన్. ప్రతి తెలుగుడి ఇంట్లోకి వెళ్ళాలి అహం బ్రహ్మాస్మి. దాట్స్ ద ఎజెండా. అందరం సంకల్పిస్తే అది అవుతుంది. నేనున్నా మీతో. కలుద్దాం. ఏప్రిల్ 20th నుండి కంటిన్యూస్గా 11 days మీతో నేను జర్నీ చేయడానికి రెడీగా ఉన్నాను. మరి నాతో మీరు జర్నీ చేయడానికి రెడీగా ఉంటే కమెంట్ జాయిన్ us. అండ్ నేను చేస్తున్న సాధనాస్ కూడా సీక్రెట్స్ ఓపెన్ చేయబోతా ఉన్నా. కమెంట్ జాయిన్ us. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అహం బ్రహ్మాస్మి. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను దాదాపుగా ఒక 20 మంది గురువుల్ని కలిశాను. కానీ అతి తక్కువ వయసు అంటే వైబ్రెంట్ వంశీ గారు. ఇంత చిన్న వయసులో గురువు గారు ఇంత ఎక్సలెంట్ సబ్జెక్ట్ చెప్తున్నాడు అంటే అది అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. థ్యాంక్ యూ సో మచ్ మై మదర్ నేచర్ అంటాడు. యాక్చువల్లీ నేను దాన్ని చూశాను. ప్రకృతిలోకి వెళ్ళిన తర్వాత గురువు గారు చెప్పిన తర్వాత చెట్టుకి హక్ చేసుకోవడం జరిగింది. తెలియని వైబ్రేషన్. ఆ రోజే 4 లక్షలు వచ్చినాయి నాకు. 4 lakhs. ఆ రోజు అనుకున్నాను అంటే ఎలాగన్నా ఈరోజు నేను ఒక వేరే వాళ్ళకు బాకీ కట్టేయాలని అనుకున్నాను. 4 లక్షలు ఆ రోజు మార్నింగ్ తెల్లవారుదాం 4:30కి చేశాను. అదే రోజు మధ్యాహ్నం వరకు 4 lakhs వచ్చినాయి నాకు. కేవలం గురువు గారు చెప్పినటువంటి మాటలు నేను తూచా తప్పకుండా చేయడం జరిగింది. అదేవిధంగా నేను సాధించాను. కాకపోతే లైఫ్లో భయము అనేది ఉండేది. ఎప్పుడైతే గురువు గారిని కలిసిన తర్వాత నాకున్నటువంటి భయాలు పోయి ఆ ధైర్యాన్ని నా జీవితంలో నేను తీసుకురావడం జరిగింది. కాబట్టి గురువు గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సబ్జెక్టు పట్టుకుంటే ఎంతైనా సాధించగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. మన దగ్గరికి రాంది అంటూ ఏది లేదనేది అది నేను గుర్తు తెచ్చుకున్నాను.